చలికాలంలో నువ్వులు తినడం వల్ల ఒంటికి వేడి చేస్తుంది తెలుసు కదా. చాలా మంచిదని నువ్వులైతే, నువ్వులు కానీ బెల్లం కానీ ఇవి కలిపి మనం చేసుకుంటే ఐరన్, కాల్షియం ఇలాంటివి చాలా బాగా అందుతాయి. మామూలుగా పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు ఇలా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. బయట కొనాల్సిన అవసరం లేకుండా చాక్లెట్స్ అలాంటివి కొనకుండా ఇవి చేసి మనం పెట్టుకుంటే మనం 15 days వరకు కూడా తినచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను ఇందిరా. ఈరోజు నువ్వుల పట్టి చేసుకుందాము. నువ్వుల పట్టి కానీ నువ్వుల చిక్కీ కానీ రకరకాలుగా పిలుస్తారు తెలుసు కదా. చాలా ఈజీ వేలో చేసుకుందాము. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం నేను ఇక్కడ 1 కప్ నువ్వులు తీసుకున్నాను. 1 కప్ నువ్వులు తీసుకుంటే 1 కప్ బెల్లం తురుము తీసుకోవాలి. ముందుగా మనం చపాతీ చేసుకుంటాం కదా, ఆ పీట కానీ లేదా కూరగాయలు కట్ చేసుకునే కట్టర్ ఉంటుంది కదా, దాని మీద కానీ కొంచెం నెయ్యి రాసుకొని పెట్టుకోవాలి. ఇది ముందే చేసి పెట్టుకోవాలి, లేదంటే మళ్ళీ మనం పాకం పడతాం కదా, గట్టి పడిపోతుంది. ఈ చపాతీలు చేసేదానికి కూడా కొంచెం ఆయిల్ రాసి పెట్టుకోవాలి. ముందుగా నువ్వులను వేయించుకోవాలి, డ్రైగానే వేయించుకోవాలి. ఈ నువ్వులు మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. నోట్లో వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది, అప్పటి వరకు వేయించుకోవాలి. నువ్వులు వేగుతున్నాయంటే చిటపటలాడుతుంటాయి, అప్పుడు మనకు తెలిసిపోతుంది. కలర్ మారాయి కదా కొంచెం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ నువ్వులను తీసి వేరే బౌల్లో వేసుకుందాము. అదే ప్యాన్లో స్టవ్ సిమ్లో పెట్టుకుని మనం తురుము పెట్టుకున్న బెల్లం వేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఈ బెల్లం కరిగించుకోవాలి. ఇది మధ్య మధ్యలో పాకం టెస్ట్ చేసుకొని చూసుకోవాలి. చల్ల నీళ్ళలో వేసుకోవాలి. ఇదిగోండి, మెత్తగా ఉంది కదా, ఇంకా రాలేదు. మనకి ఇలా అన్నప్పుడు, ఇలా విరిసినప్పుడు సౌండ్ రావాలి, అంటే గట్టి పడాలి. అప్పటి వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి. ఇంకోసారి టెస్ట్ చేద్దాము. ఇదిగోండి, సౌండ్ ఎలా వస్తుంది చూసారా, ఇలా సౌండ్ రావాలి. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేసుకోవడం వల్ల మనకు పల్లి పట్టి మీద షైనీగా వస్తుంది. ఇప్పుడు దీంట్లో మనం వేయించుకున్న నువ్వులు వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి, తొందరగా గట్టి పడిపోతుంది. స్టవ్ సిమ్లోనే ఉండాలి. ఇప్పుడు వెంటనే తీసేసుకుని మనం నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా, ఆ పీట పైన వేసుకోవాలి. పీట కానీ ఒక ప్లేట్లో కానీ లేదా బటర్ పేపర్ మీద కానీ వేసుకోవచ్చు. మనకు బటర్ పేపర్ మీద వేసుకుంటే ఈజీగా తీసేసుకోవచ్చు అన్నమాట. వెంటనే స్టవ్ నుంచి తీసి దీని మీదే వేసుకోవాలి, లేదంటే గట్టి పడిపోతే ప్రాబ్లం అవుతుంది. ఒకవేళ గట్టి పడిపోయింది అనుకోండి, మళ్ళీ కొంచెం సేపు వేడి చేసుకోవాలి. ఇది స్పూన్తో కానీ లేదా అంటే నెయ్యి రాసుకున్న స్పూన్తో కానీ లేదా దీంతో కానీ మనం ఇట్లా ఫ్లాట్గా చేసుకోవాలి. చేత్తో మాత్రం అస్సలు పట్టుకోవద్దు, కాలిపోతాయి. ఇలా రాసుకుని పూర్తిగా చల్లారక ముందే కట్ చేసుకోవాలి. మనకు కావాల్సిన సైజ్ పీసెస్ కట్ చేసుకోవచ్చు. మొత్తం చల్లారిందనుకోండి ఇది కట్ అవ్వదు, అందుకని కొంచెం వెచ్చగా ఉన్నప్పుడే కట్ చేసుకోవాలి. కట్ అవుతుంది, కాకపోతే మనకు కావాల్సిన షేప్ రాదు అంతే. అందుకని వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఇలా షేప్ చేసుకోవాలి. బాగా చల్లారిన తర్వాత ఒకసారి నైఫ్ పెట్టి ఇలా అనండి, ఇదిగోండి ఈజీగా వచ్చేస్తుంది. ఇదిగోండి ఊడొచ్చేసింది. ఇప్పుడు మనం ముక్కలు కట్ చేసుకోవాలి. మనకు కావాల్సిన సైజు ముక్కలు చేసుకోవచ్చు. కాల్షియం, ఐరన్ బాగా ఉంటుంది నువ్వుల్లో కానీ బెల్లంలో కానీ. వీక్గా ఉన్న పిల్లలైతే రోజు ఒకటి తింటే ఇంకా మంచిదండి అసలు. అంతే, చూసారు కదా, టేస్టీగా హెల్తీగా నువ్వుల చిక్కీ రెడీ అయిపోయింది. చాలా చాలా హెల్తీ అండి, టేస్ట్ కూడా చాలా బాగుంది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, పిల్లలు ఎప్పుడైనా చాక్లెట్స్ కావాలి అన్నప్పుడు లేదా ఏదైనా బిస్కెట్స్ కావాలి అన్నప్పుడు ఇలాంటివి హెల్తీగా చేసి పెట్టండి. చాలా బాగుంటుంది, చాలా ఇష్టంగా తింటారు. హెల్త్ కూడా చాలా మంచిది. చూడండి ఎంత ఈజీగా ఉన్నాయో, ఎంత బాగున్నాయో. ఈజీగా కూడా ఇరిగిపోతున్నాయి. వీటిని మనం బాగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకోండి.
మనం 15 to 20 days వరకు కూడా తినొచ్చు. కరకరలాడుతూ చాలా 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 బాగున్నాయండి. నాకైతే బాగా నచ్చిందండి. మీకు కూడా నచ్చిందా? నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.